అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనకు సాధారణంగా భారతదేశ చరిత్ర అంటే రాజులు, యోధులు, రాజ్యాంగాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ నిజానికి భారతదేశం యొక్క అసలు గొప్పతనం రాజుల్లో కాదు, నాగరికతలో ఉంది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన నాగరికతలో ఒకటి సింధు లోయ నాగరికత. ఇది దాదాపు 5000 ఏళ్ల క్రితమే భారత భూమిపై వికసించింది. అంటే అప్పట్లో యూరోప్లో చాలా ప్రాంతాలు అడవులుగా ఉన్నప్పుడు మన దేశంలో అప్పటికే నగరాలు నిర్మించబడ్డాయి. ఈ నాగరికత ప్రధానంగా 2 ప్రసిద్ధ నగరాల ద్వారా ప్రసిద్ధి చెందింది, హరప్పా మరియు మొహంజదారో. ఇవి ఇప్పటి పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆ కాలంలో ఇవి భారత ఉపఖండ సంస్కృతికి చెందిన నగరాలు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నగరాలను చూసిన పురావస్తు శాస్త్రవేత్తలు కూడా ఒక మాట చెప్పారు. ఇది ఒక ప్లాన్ చేసి నిర్మించబడిన ఆధునిక నగరం. మొహంజదారో నగరాలలో వీధులు సూటిగా ఒక గ్రిడ్ పద్ధతిలో నిర్మించబడ్డాయి. అంటే నేటి ఆధునిక నగరాలలాగే ముందుగానే ప్లాన్ చేసి రోడ్లు, ఇల్లు నిర్మించారు. ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ ఉండేది. ఇంకా ముఖ్యంగా ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చే నీరు వెళ్లేందుకు డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది. ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంత అద్భుతంగా ఉండేది కాబట్టి నేటి నగరాలలో కూడా అటువంటి పద్ధతి లేదు. అక్కడి ఇల్లు ఇటుకలతో నిర్మించబడ్డాయి, కానీ అవి సాధారణ ఇటుకలు అయితే కావు. ఒకే పరిమాణంలో తయారు చేసిన స్టాండర్డ్ ఇటుకలు. నగరంలో పెద్ద పెద్ద గిడ్డంగులు, బావులు, స్నానాల గృహాలు ఉండేవి. మొహంజదారోలో ఉన్న గ్రేట్ బాత్ అనే నిర్మాణం ప్రపంచంలోనే అత్యంత పురాతన పబ్లిక్ వాటర్ ట్యాంకులుగా భావిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అక్కడి ప్రజలు శుభ్రతకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి ఇంటికి నీటి వసతి ఉండేది. చెత్తను బయటకు వెళ్లేందుకు మార్గం కూడా ఉండేది. అంటే అప్పటికే హైజీనిక్ మరియు పబ్లిక్ హెల్త్ గురించి వారికి అవగాహన ఉంది. ఆ కాలంలో వారు వ్యాపారం కూడా చేసేవారు. అంటే మన భారతీయులు అప్పటికే విదేశీ వాణిజ్యం చేశారని అర్థం. ఇంకో పెద్ద మిస్టరీ ఏంటంటే వారి లిపి ఇప్పటికి కూడా పూర్తిగా డీకోడ్ కాలేదు. అంటే వారు వ్రాసిన భాష మనకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అందుకే ఈ నాగరికత ఇంకా పరిశోధనలోనే ఉంది. వారు దేవుళ్లను ఎలా ఆరాధించేవారు, వారు రాజులు ఎవరు, ఎందుకు నాగరికత ఒక్కసారిగా మాయమైంది, ఇవన్నీ ఇప్పటికీ ప్రశ్నల్లాగే ఉండిపోయాయి. కొంతమంది శాస్త్రవేత్తలు నది మార్పు, వరదలు లేదా వాతావరణ మార్పుల వల్ల ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోయారని భావిస్తున్నారు. కానీ ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. భారతదేశం కేవలం 2000 సంవత్సరాల నుంచిది కాదు, వేల సంవత్సరాల పూర్వం నుంచి కొనసాగుతున్న గొప్ప వారసత్వం. సింధు లోయ నాగరికత మనకు ఒక విషయం నేర్పుతుంది. మన పూర్వీకులు కేవలం బ్రతికిన వారు కాదు, వారు సిస్టంతో జీవించిన వారు, శాస్త్రీయంగా ఆలోచించిన వారు. ఎందుకంటే 5000 ఏళ్ల క్రితమే నగర జీవితం నేర్పిన భూమి మన భారతదేశం.